హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు కర్రీని తయారు చేద్దాము. ఓకేనా? ముందుగా బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేగనిద్దాం. వేగిన తర్వాత బెండకాయలు పక్కన పెట్టుకుందాం కట్ చేసుకొని. తర్వాత ఇది వేగుతున్న ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, నేను బెండకాయ పులుసుకి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను. అంటే కొద్దిగా చింతపండు, బెండకాయలు ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెండకాయ పులుసు కదా, అందుకే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగ ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ ఇలాగ మగ్గిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఇదిగో బెండకాయలు కట్ చేసాం కదా, ఇది వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా మగ్గనిద్దాం. ఎందుకంటే ముందు ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ మగ్గిన తర్వాత మాత్రమే బెండకాయలు వేసుకోవాలి. ముందే బెండకాయలు వేసుకుంటే అవి జిగురుగా వచ్చేస్తాయి, తర్వాత మెత్తబడిపోతాయి. అందుకని ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే బెండకాయలు వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు అలా మగ్గనిచ్చాం కదా, తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు 2 స్పూన్స్ ఏమో కారం వేసుకోండి. వేసుకొని, ఎందుకంటే పులుసు కదా, ఇది చేపల పులుసులాగా టేస్టీ స్పైసీగా ఉంటుంది. మనం చేపల పులుసా బెండకాయ పులుసా అన్నట్టుగా స్పైసీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, ఇలాగా బాగా మగ్గిపోయినాయి కదా బెండకాయలు. గ్లాస్ వాటర్ వేసి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కూడా వేసానంటే గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ఇలాగ గ్రేవీ అంతా చక్కగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని ఇలాగా వేద్దాం. ముందే చింతపండు పులుసు వేయకూడదు. వాటర్ పోసి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఎందుకంటే జిగురు అలాగా వస్తుంది కదా, బెండకాయలు కూడా పచ్చిగా ఉన్నట్టుంటాయి, మగ్గవు. అందుకనే ముందు వాటర్తో మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టుకొని చూసాం కదా, ఈ టైంలోని కొద్దిగా సాల్ట్ కూడా మనకి సరిపోయిందో లేదో చూసుకుందాం. చూసుకున్న తర్వాత సరిపోకపోతే సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, చక్కగా మగ్గింది కదా, ఉల్లిపాయలు అన్నీ ఉడికినాయి, బెండకాయలు కూడా చక్కగా వేగినాయి, మగ్గిపోయినాయి. చక్కగా మగ్గిన తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని చూస్తే గుమగుమలాడే చేపల పులుసు లాంటి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. చూడండి, టేస్ట్ చేయండి. మన దగ్గర కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోండి. లాస్ట్లో ఇలాగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. వేసిన తర్వాత చూడండి, ఎంతో చిక్కగా బాగుంటుంది కదా, అలా వేసుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో వేసేద్దాం. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.